విజయనగరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్ గుర్రంగూడలో డిఆర్ఎస్ వరల్డ్ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటి హెబ్బా పటేల్, ప్రజాస్వామ్య ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఆర్ఎస్ వరల్డ్ స్కూల్ చైర్మన్ రాజు సంగని, డైరెక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ గుర్రంగూడ పరిసర ప్రాంతాల విద్యార్థులకు వరల్డ్ క్లాస్ విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 40 సంవత్సరాలుగా విద్యారంగంలో అనుభవం ఉన్న తమ సంస్థ నూతన ఒరవడులతో ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ స్కూల్ను ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ విశాలమైన తరగతి గదులు, ఆధునిక సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, కోడింగ్, రోబోటిక్స్ ల్యాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్, అలాగే ప్రత్యేక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. విద్యారంగంలో నూతన ప్రమాణాలను నెలకొల్పే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు సమగ్ర విద్య అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ ఇస్మాయిల్ కాస్ట్, స్కూల్ సిబ్బంది, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Ready sir, photos please. Sir, ready sir, please yes photo. I'm very thankful for having me to associate with the launch of such a school. It is truly my pleasure, it is truly my honor to be here. I wish the team all the very best. In today's times, I have a 6-year-old nephew, so I know the criteria my sister went through in shortlisting what school is needed, and it's no longer just academics. It is holistic development, it is sports, it is technology, it is a lot of things which didn't happen in my time. So good luck to all the parents for selecting, and good luck to the team for making sure the job is done easier. It's easier for people to now achieve so much through just education, which was not the case earlier. I am an avid reader, and my mum had to ensure that something that needed to be done was not academic. That was something that she wanted incorporated in her child. So I think as of now, like in today's time, schools are a one-stop shop. I wish the team all the very best. May all shape countless lives, may all make countless lives, and I wish all the very best. Thank you very much, ma'am. Thank you so much. Ma'am, yes, okay. Yes. Okay. Sir, photo please, sir. Sir, yes, photo. Sir, look here, sir. Anyone who wants to take admission can please reach to this. Na kuch camera down there. Yes, sir. Here. Done. Wait. Thank you. May I request? Sorry. Look here, sir. Look here, madam. Look here. Sir, look here. Sir, please. మీరు కూడా అంతే అనుకుంటా. ఆడ స్కూటర్ పెట్టి అక్కడి నుంచి బస్ ఎక్కువ లేకపోతే మెట్రో ఎక్కువ పోతుంటారు. ప్రతిదీ మనకు దూరమే, కానీ స్కూల్ మాత్రం మన ఇంటి పక్కకే వచ్చింది. అది మనకి ఇవ్వాలి. ఇది ఒక పెద్ద సౌకర్యం. డిఆర్ఎస్ స్కూలు మా మిత్రులే దీంట్లో భాగస్వాములు కాబట్టి నేను కూడా మీలాగే చూసిపోదామని వచ్చిన. మీలో చాలామంది అడ్మిషన్ తీసుకోవటానికే వచ్చారు, అవునా కదా? అడ్మిషన్ తీసుకోవటానికి వచ్చారు. నాకు ఆ అవకాశం లేదు, ఎందుకంటే మా పిల్లలందరూ చదువుకున్నారు, అయిపోయింది, వాళ్ళు జాబ్స్లో ఉన్నారు. ఇప్పుడు స్కూలు అనగానే వాస్తవానికి ఇప్పుడు మా మనవాళ్ళు ఇద్దరు కూడా అమెరికాలో చదువుకుంటారు. వాళ్ళు సెలవులు వస్తే ఏడుస్తారు, ఇవాళ సెలవులు వచ్చినాయి అని బాధపడతారు. ఎందుకంత ఆసక్తి అంటే స్కూలుకు పోయిన దగ్గర నుంచి ఆటపాటలతో కలిపి చదువు చెప్తారు. కాబట్టి పిల్లలకి స్కూల్ అంటే మహా ఆసక్తి. విపరీతమైన దాంట్లో రద్దీ ఉండదు. 25 మంది ఉంటే 25 మందికి క్లాసు సగం రూమ్లోనేమో కూర్చోటానికి, ఓ పెద్ద హాల్లో ఇంకో సగం ఆడుకోవటానికి ఉంటుంది. విద్యను ఇవ్వటము చాలా అది
ఒక అవసరంగా దృష్టి మొత్తం చదువు మీదనే ఉంటుంది. కానీ కొందరు పిల్లలు ఎట్లుంటారంటే చదువు కంటే కొంచెం ఆటల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఆ స్కూల్లో ప్రోత్సాహం లభించదు. Guru Dr. Abdul Kalam sir said, whenever you have time, go and meet the future of this nation. So, సమయం దొరికినప్పుడంతా వెళ్ళి భారతదేశ భవిష్యత్తును కలుస్తుండమని ఆయన చెప్తూ ఉండేవారు. ఈరోజు అటువంటి భవిష్యత్తును తయారు చేయడానికి డిఆర్ఎస్ స్కూల్, వరల్డ్ స్కూల్ ఈజ్ కమింగ్ అప్ హియర్ ఇన్ గుర్రంగూడ. అండ్ ఆఫ్ కోర్స్ రాజు సంగాని గారు చెప్పినట్టు ఐ ఆల్వేస్ కాల్ హిమ్ ఏ మెజిషియన్. ఆయన మెజిషియన్ బ్యాగ్లోంచి ఒకటి తీస్తుంటాడు. హీ టేక్స్ అవుట్ స్కూల్స్ ఫ్రమ్ హిస్ బ్యాగ్. సో హీ హాస్ క్రియేటెడ్ సో మెనీ స్కూల్స్ అండ్ సో మెనీ చైన్ ఆఫ్ స్కూల్స్, అబౌట్ మోర్ దాన్ 200 ఆర్ సో, అండ్ ఆల్సో స్ప్రెడ్ అక్రాస్ ది కంట్రీ. సో ఆ విధంగా ఈరోజు ఆయన కూడా ఈ స్కూల్లో అసోసియేట్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. యాక్చువల్గా ఇఫ్ యు సీ హిస్టరీ ఆఫ్ ఇండియా, పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ వరల్డ్ యూస్ టు కమ్ అండ్ స్టడీ హియర్. భారతదేశ చరిత్ర చూసుకుంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ ముఖ్య ధ్యేయం అంటే ఒక్కసారి భారతదేశంలో చదివితే మా జీవితాలు ధన్యమవుతాయని అప్పుడు ఆ కాలంలో మాట్లాడేవాడు. నలంద యూనివర్సిటీ కావచ్చు, తక్షశిల యూనివర్సిటీ కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చదివేవారు. ఆ తర్వాత మనం వీ హ్యాడ్ ఎ టిపికల్ గురుకుల సిస్టమ్. ఈవెన్ రాజా సన్, ది కింగ్ సన్ ఆల్సో హ్యాస్ టు గో టు గురుకుల్ అండ్ యూ షుడ్ స్టడీ దేర్. దట్ యూస్ టు బి అవర్ wonderful system. But slowly after the British came, the whole thing has changed. They tried to change the entire education system and started producing clerks from Indians. ఈ సిస్టమ్ను మనం చేంజ్ చేయాలి, నిజమైన విజ్డమ్ని ఇవ్వాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ మార్క్స్ అర్నింగ్ మెషిన్స్ ఫ్రమ్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్. పరీక్షలు రాయాలి, మార్కులు సంపాదించాలి అన్న విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వెళుతుంది. కానీ ఫార్చునేట్లీ వాట్ దే హ్యావ్ టోల్డ్ మీ ఈస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఇంపార్ట్ విజ్డమ్. విజ్డమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ లిటరసీ అండ్ విజ్డమ్. లిటరసీ ఈజ్ వాట్. నమస్కారం అండి, నా పేరు చంద్రమౌళి. డిఆర్ఎస్ స్కూల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. రాజు సార్ చైర్మన్ గారు అండ్ ఇమాం సార్ డైరెక్టర్ గారు కాశీఫ్. సో మేమంతా కలిసి ఈ ఏరియాలో సార్ చెప్పినట్టుగా ఇంతకుముందు మేము ఈ ఏరియాలో మనం బెస్ట్ స్టడీస్ ఇవ్వాలంటే ది బెస్ట్ గ్రూప్ తోటి టైఅప్ అవ్వాలనే ఉద్దేశంతో డిఆర్ఎస్ అండ్ బ్యానర్ తోటి, మీరు ప్రీవియస్గా విని ఉంటారు, 85 స్కూల్స్ కానీ డిఆర్ఎస్ వాళ్ళ బ్యానర్లో వచ్చినవి. ఆ డిఆర్ఎస్ ఇది సెకండ్ బ్రాంచ్. సో మేము ఇక్కడ బెస్ట్ స్టడీస్ ఇవ్వడానికి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో దూరం స్కూళ్ళకి వెళ్తున్నారు. ఈ లొకాలిటీలో మనం బెస్ట్ స్టడీస్ ఇవ్వాలంటే డిఆర్ఎస్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి ముఖ్య అతిథులు కానివ్వండి, హెబ్బా పటేల్ చీఫ్ గెస్ట్ గారు కానీ, అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, వీరంతా విచ్చేసినారు. వారి స్పీచ్లు విన్నాం మనం. సో వచ్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. మీరు అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, విత్ పర్మిషన్స్తో వచ్చాం మేము. పర్మిషన్ ఆల్రెడీ ఉంది మాకు. సో మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. బెస్ట్ కరికులం, బెస్ట్ అకాడమిక్స్ రన్ చేస్తామని మేమన్నీ కూడా, దాంతోపాటు స్పోర్ట్స్ సైడ్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాము. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా మోర్ ఇంపార్టెంట్ పిల్లలకి. ఇవాళ రేపు మనం చూస్తున్నాము హెల్త్ పరంగా ఇష్యూస్ రావడము. టేక్ కేర్ అనేది చాలా బాగుంటుంది. క్వాలిఫైడ్ టీచర్స్ని మేము అపాయింట్ చేస్తాము. ప్రిన్సిపల్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫైడ్ ప్రిన్సిపల్. సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మీకు సర్వీస్ ఇచ్చే అవకాశం మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని మేము భవిష్యత్తులో తీర్చిదిద్దే బాధ్యత, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని సవినయంగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ గుర్రంగూడ, వనస్థలిపురం, ఈ చుట్టుపక్కల ప్రాంత పేరెంట్స్ కి మరియు ఒక మంచి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కావాలని యాజ్ పర్ ఆయన స్టూడెంట్స్ కి చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు మేము
ఇక్కడ డిఆర్ఎస్ వరల్డ్ స్కూల్ ని లాంచ్ చేశాము ఈ రోజే. చాలా అట్టహాసంగా చాలా మంది పేరెంట్స్, వెల్ విషర్స్, ఇక్కడ విఐపీస్ అందరి సమక్షంలో ఈరోజు డిఆర్ఎస్ వరల్డ్ స్కూల్ ని ఇక్కడ లాంచ్ చేశాము. సో రియల్ గా అంటే మేము చాలా విద్యా సంస్థల్ని ఒక 40 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాము. కానీ ఒక వరల్డ్ క్లాస్ స్కూల్ పెట్టాలి అనే కోరికతో ఒక డిఆర్ఎస్ గ్రూప్ తో టైఅప్ లో ఒక వరల్డ్ క్లాస్ స్కూల్ ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అంటే పేర్లోనే కాదు, ప్రతి విషయంలో ఆ వరల్డ్ క్లాస్ అనే వర్డ్ ని, వరల్డ్ క్లాస్ అనే పేరుని ప్రతిబింబించేటట్టు ఇక్కడ క్యాంపస్ ను కూడా చాలా బెస్ట్ గా తయారు చేశాము. చాలా స్పేసియస్ క్లాస్ రూమ్స్, అన్ని నామ్స్ ని ఫాలో అవుతూ మేము స్పేసియస్ క్లాస్ రూమ్స్, తర్వాత అన్ని ఫెసిలిటీస్ పెట్టాము. ఒక 5 స్టార్ హోటల్లో ఉండే ఫెసిలిటీస్ అంటే టాయిలెట్స్ తీసుకోండి, మిగతా ఏ ఫెసిలిటీస్ తీసుకున్నా బెస్ట్ ఫెసిలిటీస్ పెట్టాము. ఇంకా ఇందులో సైన్స్ ల్యాబ్, ఒక బెస్ట్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, కోడింగ్ అండ్ రోబోటిక్స్ ల్యాబ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. క్లాస్ రూమ్స్ కూడా ఏసీ క్లాస్ రూమ్స్ విత్ ఏఐ ఎనేబుల్డ్ డిజిటల్ ప్యానల్స్ పెడుతున్నాము. సో ప్రీ ప్రైమరీకి కూడా ఒక జంగిల్ జిమ్ అనుకోండి, వండర్ రూమ్ అనుకోండి, బెస్ట్ ఫెసిలిటీస్. అంటే పిల్లలు సంతోషపడుతూ హ్యాపీగా ఉంటూ నేర్చుకునే పద్ధతి మేము ఇక్కడ ప్రొవైడ్ చేశాము. అండ్ అవుట్డోర్ ఫెసిలిటీస్ తీసుకుంటే కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయబోతున్నాము. ఒక బెస్ట్ స్విమ్మింగ్ పూల్ కానీ, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్, టెన్నిస్ అండ్ స్కేటింగ్, క్రికెట్ నెట్ అన్ని ప్రొవైడ్ చేస్తూ, సో ఫెసిలిటీసే కాదు, స్టాఫ్ ఒక 2 months నుంచి కూడా మేము స్టాఫ్ కోసం బెస్ట్ స్టాఫ్ ని సెలెక్ట్ చేస్తున్నామండి. ఆల్రెడీ ప్రిన్సిపల్ కానీ కొంతమంది టీచర్స్ ని ఇండియా వైడ్ గా సెలెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కంటిన్యూస్ గా మేము ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాము. కొంత స్టాఫ్ సెలెక్ట్ అయిపోయింది, రెడీ అయ్యారు, వాళ్ళు నోటీస్ పీరియడ్ లో ఉన్నారు. ఒక 15 days లో కొంతమంది, ఇంకొక 1 month లో కొంతమంది, అందరూ స్టాఫ్ రాబోతూ ఉన్నారు. బెస్ట్ అంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ యూకే కరికులం కానీ, ఐబీ కరికులం కానీ ఎక్స్పోజర్ ఉన్న ప్రిన్సిపల్ ని, స్టాఫ్ నే మేము రిక్రూట్ చేస్తూ ఉన్నాము. సో ప్రిన్సిపల్ అపాయింట్ అయ్యారు, స్టాఫ్ కూడా కొంతమంది అయ్యారు. సో ఒక అపాయింట్ అయిన తర్వాత వాళ్ళకి కంటిన్యూగా మన డిఆర్ఎస్ ఎడిఫై గ్రూప్ నుండి వాళ్ళకి కంటిన్యూగా ట్రైనింగ్స్ ఉంటాయి, వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. సో దాని ద్వారా రియల్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ యూకే కరికులం వాడుతున్నాం. తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసి ఐబీ కరికులం కూడా రాబోయే రోజుల్లో వాడుతున్నాం. కాబట్టి ఇది ఒక బెస్ట్ వరల్డ్ స్కూల్ గా ఎమర్జ్ అవబోతున్నది, అవుతుంది. సో ఈ చుట్టుపక్కల గుర్రంగూడ, వనస్థలపురం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, మా ఒక మంచి మనసుతో మేము వచ్చిన మా ఆలోచనని మీరందరూ దీవించి, మీరు మా మీద నమ్మకం ఉంచి మీ పిల్లల్ని ఇక్కడ అడ్మిషన్ చేస్తే వాళ్ళకి పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళని ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇచ్చి వరల్డ్ క్లాస్ సిటిజన్స్ గా తయారు చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. మేమందరం కూడా ఇక్కడ పరిసర ప్రాంతంలో ఉండే వాళ్ళమే, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్కూల్ పెట్టలేదు. దాదాపుగా 40 years నుంచి నేను వనస్థలపురంలో ఉండే వాళ్ళమే. సో కాబట్టి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. ఎప్పుడూ మేము మీతో ఏ విషయంలో అయినా మీ ప్రాబ్లమ్స్ ని వినడానికి, వాటిని సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. కాబట్టి మా అందరినీ ఆశీర్వదిస్తారని, ఈ స్కూల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.